మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే పిల్లలకు మనం ఇచ్చే వారసత్వ సంపద అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మూలాలు మర్చిపోకూడదనే ఏటా స్వర్ణ భారత్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్టులో సంక్రాంతి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూళ్లలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సమస్యలకు ఎదురొడ్డి ఉన్నత స్థాయికి చేరుకున్న వెంకయ్య నాయుడు ఎందరికో ఆదర్శంగా నిలిచారని బ్రహ్మానందం కొనియాడారు. తెలుగు భాషా పరిరక్షణకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలని కోరిన వెంకయ్య నాయుడు పరిపాలనా ఉత్తర్వులు తెలుగులో ఇస్తే బాగుంటుందని అన్నారు. మన పండుగలు పబ్బాలు మనందరం సుఖంగా బతికేందుకు, మనందరం కుటుంబాలన్నీ కలిసేందుకు, బంధుమిత్రులందరూ కలిసేందుకు ఏర్పాటు చేయబడే ఈ పండుగని సామూహికంగా జరుపుకోవాలి అనే విషయాన్ని స్వర్ణ భారత్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇవాళ స్వర్ణ భారత్ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఇప్పుడు కొంత సీజన్లు మారుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, మనుషులు కూడా కొంత నీతి తప్పుతున్నారు కొంతమంది. వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ మనం మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవడం మరొక ఉద్దేశం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలకు పదవులకు కూడా వారసత్వంగా ఇస్తుంటారు. నేనేమనుకుంటున్నానంటే నా తర్వాత కూడా ఈ కుటుంబం వారసత్వం కొనసాగాలంటే నేను ప్రారంభించిన ఈ స్వర్ణ భారత ట్రస్టు, ఆ తర్వాత మొప్పవరం ఫౌండేషను, ఇవి రెండు విజయవంతంగా జరుగుతూ ఉండాలి. ఇదే నా వారసత్వం. మీరు రాబోయే రోజుల్లో మార్పు చూస్తారు. భారతీయ భాషలను అభివృద్ధి చేయాలి అనేటి ఒక మిషన్ పెట్టుకున్నాడు ఆయన ప్రధానమంత్రి గారు. రాబోయే రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులన్నీ భారతీయ భాషలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఎవరైతే సొంత గ్రామాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా వృత్తుల కోసమో, పని కోసమో, వ్యాపారం కోసమో పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి వెళ్ళాలి, గ్రామ ప్రజలతో కలవాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ఇది మన దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా మన దేశ ప్రజలందరూ కూడా పాటిస్తే మన దేశానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా, జెండాలు మార్చకుండా, అజెండాలు మార్చకుండా తన పద్ధతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మచ్చలేని మహానేత వెంకయ్య నాయుడు గారు. ఈ మధ్య నేను ఒక సెంటెన్స్ చదివాను. ఒక మహానుభావుడు తన మహాయాత్రలో చెప్తూ, ప్రపంచమంతా తిరిగానండి, అక్కడక్కడ దేవుడు కనిపించాడేమో కానీ మనిషి ఎవడు కనపడలేదండి అన్నారు. మనుషులు మృగ్యమైపోతున్న రోజుల్లో మానవత్వ విలువల్ని చాటి చెప్పి, మానవత్వపు గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు వెంకయ్య నాయుడు గారు. తెలుగు భాషను భుజానేసుకుని ఒక్కడైనా సరే కాడి లాక్కుంటూ వెళ్ళిపోగలిగినటువంటి సమర్థుడు వెంకయ్య నాయుడు గారు. ఆయన నిర్మించినటువంటి స్వర్ణ భారతి అద్భుతమైన స్థితిలో ఈరోజు ఇక్కడ ఉండడం చాలా ఆనందించినటువంటి విషయం.